రైట్. సరస్వతి పుష్కరాలు జరుగుతున్న మంథని నియోజకవర్గం కాళేశ్వరంలో మనం ఉన్నాం. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాలని మనం భక్తులను అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు ఎక్కడి నుండి వచ్చారు మేడం? హైదరాబాద్. ఇక్కడ పుష్కర ఘాట్ దగ్గర పరిస్థితి, సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? బాగున్నాయండి, చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, చాలా బాగున్నాయి. అరేంజ్మెంట్స్ బాగున్నాయి, లేడీస్ కాటేజెస్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. చలో సన్ సెట్ నుంచి కూడా కొంచెం షెడ్ వేసిండ్రు, బాగుంది. అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. ఎక్కడ నుండి వచ్చారండి మీరు? తిరుమలగిరి అండి. ఏ జిల్లా? మల్కాజ్గిరి వస్తుందండి. మల్కాజ్గిరి నుండి వచ్చారు. ఇక్కడ పుష్కర స్నానం చేయడానికి వచ్చారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? వసతులు అవి బాగున్నాయండి, చాలా నీట్ గా ఉంది. వసతులన్నీ బాగున్నాయి, సౌకర్యంగా ఉన్నాయండి. మొదటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత సెక్యూరిటీ విషయంలో కానీ, దారికి ఈ వైపు వచ్చేటువంటి విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురున్నాయి? లేదండి, సౌకర్యవంతంగానే ఉన్నాయండి, సదుపాయాలన్నీ బాగున్నాయి. స్నానపు గదుల దగ్గర మహిళలు, స్త్రీలు డ్రెస్ చేంజ్ చేసుకునేటువంటి ఆ స్థలాలలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేదండి, నీట్ గా ఉన్నాయి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా నీట్ గా ఏర్పాటు చేశారు, బాగుంది. మంచినీటి, తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు లేదు, అక్కడికక్కడ ఏర్పాటు చేశారండి బాగా. ఎక్కడెక్కడ వాటర్ అంటే సమ్మర్ కదా అయినా కూడా ఏమి మనకి వస్తువులు మంచిగా ఏర్పాటు చేశారు. నర్సంపేట నుంచి వచ్చాము. ఏ జిల్లా, ఏ మండలం? వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నుంచి వచ్చాము. సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పుష్కరాలు బాగున్నాయి. మేము అక్కడ బస్సు దిగిన వెంటనే ఫ్రీ బస్సు సౌకర్యం పెట్టారు. మంచి అక్కడ నుంచి మనకు డైరెక్ట్ గా నది దగ్గరికి, పుష్కర నది గారికి ఫ్రీ బస్సు ఏర్పాట్లు బాగున్నాయి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాక అన్నదానము బాగుంది. అక్కడ నుంచి దర్శనము అంతా, ఏర్పాట్లు అంతా చాలా బాగున్నాయి. మీరు బస్సులో వచ్చారమ్మా? బస్సులో టికెట్ తీసుకున్నారా? లేదు, టికెట్ తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడ దిగినాక కూడా మళ్ళీ ఫ్రీగా నది దగ్గర తీసుకుపోయి వదిలేసిళ్ళు. బాగుంది, నీట్ గా, నీళ్ళ దగ్గర కూడా మంచిగా నీట్ గా ఉంది, మంచిగా అనిపించింది. మళ్ళీ ఇక్కడికి రాగానే ఆకలితో వచ్చినాం, అన్నదానం చేసినాం, మంచిగా తిన్నాం, దర్శనం చేసుకుందాం వచ్చినాం. బాగుంది, చాలా బాగుంది. మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియోజకవర్గం ఇది. ఇక్కడ ఏర్పాట్లు, ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి. గుడిలో బాగుంది, వాళ్ళ ఘాట్కాడ బాగుంది, అన్ని ఏర్పాట్లు బాగా చేసిండు. పాత ముందు వాళ్ళకంటే ఇప్పుడు చాలా బాగా చేసిండండి. గత ప్రభుత్వ హయాంలో కూడా పుష్కరాలు జరిగినాయి. ఇప్పుడు ఈ నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా పుష్కరాలు జరుగుతున్నాయి. దానికి దీనికి తేడా ఎట్లా ఉంది? తేడా అంటే పోయినసారి ఏం లేవండి, ఈసారి అన్న చాలా బాగా ఘాట్లు కట్టించిండు. బట్టలు మార్చుకోవడానికైనా దేనికైనా ప్రతి దానికి చాలా బాగా చేసిండు. అన్ని వసతులు బాగున్నాయి. ఎక్కడ పోయినా కానీ ఎవరు కోపం కాకుండా, గొడవ కాకుండా, దర్శనాలకు కూడా మంచి రష్ ఉన్నా కూడా లైన్ లో మంచిగా